ఈ రోజు చంద్రబాబు గారు సీఎం అయ్యాక వెనుకొండ నియోజకవర్గానికి తొలిసారిగా ఇచ్చేశారు. ఈ రోజు జనాల్ని ఎక్కడా కూడా మొబైలైజ్ చేయలేదు. స్వచ్ఛందంగా జనాలందరూ కూడా ఓళ్ళ నుంచి చంద్రబాబు గారి మీద, జీవీ ఆంజనేయులు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో చూడాలని చెప్పి ముసలోళ్ళు కూడా చాలా మంది కూడా వచ్చారు. గతంలో చెప్పిన నేను ఒంగోలులో మహానాడు జరిగిన రోజు నా వీడియో ఉంటుంది చూడండి. ఫిగర్ రివర్స్ కాబోతుంది. తట్ట మట్టేయలేదు, తట్ట ఇసుక కూడా వేయలేదు జగన్. 151 సీట్లు ఈసారి పోతే మనకి 150 నుంచి 160 వస్తాయని చెప్పి ఆ రోజు వీడియో చెప్పి ఈ రోజు యూట్యూబ్ లో ఆ వీడియో ఉంది, ఒంగోలు మహానాడులో చెప్పింది. అదేవిధంగా టీడీపీకి ఘన విజయం సాధించి పెట్టారు జనాలు. 164 సీట్లు తెచ్చిపెట్టారు. అనుకున్నట్టే చంద్రబాబు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, అదేవిధంగా వెనుకొండ నియోజకవర్గానికి సంబంధించిన జీవీ ఆంజనేయులు గారు కానీ అభివృద్ధి పదంలో దూసుకొని పోతున్నారు. ఏ విధంగా అయితేనేమో కొండకు సంబంధించి నిధులు తీసుకొని వచ్చారు. అదేవిధంగా వాటర్ స్కీమ్ సంబంధించి నిధులు తీసుకొచ్చారు. ఈ రోజు పల్లెల్లో పల్లె పండుగ అని చెప్పి సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ అన్ని ఒక అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఏదో చిన్న చిన్న పొరపాట్లు ఏమి ఉంటే అన్ని సరి చేసుకుని జీవీ ఆంజనేయులు గారు ముందుకు వెళ్తున్నారు. గవర్నమెంట్ వచ్చినాక ఏ చిన్న డిస్టర్బెన్స్లు కూడా లేకుండా జీవీ ఆంజనేయులు గారికి భవిష్యత్తులో అనుకున్న విధంగా జనాలందరూ కోరుతున్నారు. మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా వెనుకొండ నియోజకవర్గానికి జీవీ ఆంజనేయులు గారికి ఈ రోజు ఏదైతే చీఫ్ పదవి ఇచ్చారో కేబినెట్ ర్యాంకు, మంత్రి పదవి కానీ ఒక్కసారి జీవీ ఆంజనేయులు గారికి ఇవ్వాలని వాళ్ళ అభిమానులందరం కోరుతా ఉన్నాం.